ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తనయుడు సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన తనయుడు సంచలన ఆరోపణలు చేశారు. తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడం తన తండ్రికి ఇష్టం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన కాబోయే భార్య ఇంటిపై తన తండ్రి అనుచరులతో దాడి చేయించి తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏ క్షణమైనా తనను చంపే ప్రమాదం ఉందని, తనకు తన కాబోయే భార్య కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ఈ అంశంపై నిర్వహించిన సంచలన ప్రెస్ మీట్లో ఆయన చేసిన ఆరోపణలు రాజేంద్ర నగర్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మొబైల్ ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళు రౌడీలు లేకున్నారు, ఇల్లు పగలగొట్టడింది, డోర్లు పగలగొట్టడింది, చంపేస్తా అనే మాటలు కూడా ఉన్నాయి ఆడియో రికార్డులో మా దగ్గర. ఇలా ఇదేంది పైసల కోసం వచ్చిన వాళ్ళు మీరు ఇప్పుడు పిటిషన్లు వేస్తున్నారు, మాకు అప్పు ఉందని. అప్పున్నోరే మన అప్పు తీసుకున్న వాళ్ళు రావాలి, కానీ ఇంతమంది రౌడీలు వచ్చి వీళ్ళందరూ అటాక్ చేసి వాళ్ళ డోర్లు పగలగొట్టి నా మీద అటాక్ చేసి ఆడపిల్లల మీద అటాక్ చేసి 30 మంది మొగళ్ళు వస్తే ఫస్ట్ పిఎస్లో కంప్లైంట్ ఎవరిది తీసుకోవాలి? అసలు మమ్మల్ని క్వశ్చన్ కూడా చేయట్లేదు. అసలు ఇంతమంది వచ్చినారు, ఏమైంది, మీ మీద అటాక్ చేసిరా, మీకేమైంది, ఈ క్వశ్చనే లేదు. ఎవరు చూడు మీరు పైసలు ఇస్తే అయిపోతాయి కదా, మీరు ఎవరికి పైసలు ఇచ్చేది ఉంది, మాకు ఇంతమంది వచ్చి నాకింత ఇవ్వాలి అని చెప్తున్నారు అని వాళ్ళ వర్షనే మాట్లాడుతున్నారు. మరి మేమెందుకున్నాం? మరి మేము కదా కాల్ చేసి పిలిచింది, మాకు థ్రెట్ ఉందని. ఇప్పుడు మా లైఫ్ మొత్తం నాకు థ్రెట్ ఉంది. ఇప్పుడు మేము ఇక్కడ ముందుకొచ్చి మాట్లాడుతున్నా అంటే కూడా ఇక మొత్తం దీని తర్వాత ఇప్పుడు నేను ప్రెస్ మీట్ ఎందుకు ఇస్తా అంటే ఇక నెక్స్ట్ ఏమవుతుందో నేను చెప్పలేను, మీరు అర్థం చేసుకోండి. నాకు ఇప్పుడు నా లైఫ్కి థ్రెట్ ఉంది, మా అత్తమ్మకి థ్రెట్ ఉంది, నా ఫియాన్సీకి థ్రెట్ ఉంది. ఇప్పుడు ఎవరు చేపిస్తున్నాం? మీకు చెప్పాను కదా, వాళ్ళ త్రూ. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం ఉంది, మీరు చేసుకోండి. నేనైతే నా కన్సర్న్ తోటి నేను ముందలుండి చేయలేను. నీకు అంత ఇష్టం ఉంటే నువ్వు చేసుకో అని చెప్పాడు, అగ్రీ చేశాడు. నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 మంత్ కావడానికి వస్తుంది. ఇన్ని రోజులు లేనిది ఇవాళ వీళ్ళందరినీ ఇట్లా రెడీ చేసి ఎస్సీ ఎస్టీలను తీసుకోండి, మాదిగ వాళ్ళని తీసుకోవండి, ఇలా తీసుకోవండి అని చెప్పి వాళ్ళు ఇక్కడ పంపించి మా మీద అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నిన్నటి నుండి ఒక ఇష్యూ జరుగుతుంది నా పైన, ఇట్లా మనీ తీసుకుంది అది అని. వాస్తవానికి ఇప్పుడు మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాం, లావాదేవీలు అనేది ఒకరి దగ్గర ఒకరు తీసుకుంటాం, ఇచ్చుకుంటాం, అవన్నీ అందరికీ కామన్. అది కామనే. ఒకసారి గిట్టుబాటు అయితే ఇస్తాము, ఒక్కొక్కసారి లేట్ ఇస్తాము. కానీ ఇప్పుడు ఇంటెన్షనల్గా ఇన్ని రోజుల నుండి నా పైన, నా ఇంటికి ఎవ్వరు దాడి చేయండి. ఇప్పుడు ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ గారి వాళ్ళ కొడుకు టి సంతోష్ గౌడ్ గారు, మా అమ్మాయి శ్రీయేషి MBBS చదువుతుంది గవర్నమెంట్ కాలేజ్లో. ఆ అబ్బాయి ఇష్టపడ్డాడు. అబ్బాయి ఇష్టపడి ఇప్పుడు వాళ్ళు మేజర్స్. ఇప్పుడు నేను ప్రొటెక్ట్ చేసుకోకుండా నా పిల్లల్ని నేను కాదు కూడదు అనుకుంటే వాళ్ళు బయట అయినా చేసుకుంటారు. ఇప్పుడు ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు. మాకు ఇక్కడ ప్రకాశంలో గౌరవం లేదని కాదు, ఎందుకంటే గత పార్టీలో మేము కలిసి పనిచేసినాము. ఆయన నాకు ఎంత బాగానే చూసుకుంటూ, నేను కూడా ఒక అన్నలాగా ఆయనని నా సొంత సోదరునిలాగా నేను కూడా చూసుకున్నాను. కానీ మరి ఎక్కడ ఆయన నా పైన చాలా నెగటివ్గా ఉన్నాడు. నన్ను చంపాలని టార్గెటే నేను. ఎందుకంటే 30 నుంచి 40 మంది వచ్చింది. ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటే మనం కోర్టులో చూసుకుంటాం, PS ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. కానీ ఎవరో సంబంధం లేని వ్యక్తులు 40 మంది నా ఇంట్లో ఎంట్రీ అయ్యి నన్ను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు మా అల్లుడు సంతోష్ నన్ను అక్కడ రూమ్లో పెట్టి, ఇటు రూమ్లో పెట్టి, ఆ రూమ్లో పెట్టినాక కూడా డోర్లను ధన గుద్ది సంపుతం నేను నువ్వు రా బయటికి అని చెప్పి వాళ్ళు నా పైన ఎంతో అరవడం జరిగింది. నేను అక్కడ ఎవరిని కూడా SC అట్లా ఎవరిని కూడా నేను దూషించలేదు. ప్రకాశన్నకి చేతులైతే మొక్కుతున్నా, అన్నా నువ్వు ఎంతో మంచివి, నాకు నీకు శత్రుత్వం లేదు, నేను కావాలని నేను ఏదీ చేయలేదు, నేను ఏమి చెప్పలేదు. ఎందుకంటే నీ కొడుకు వేరే చదువు, నా బిడ్డ వేరే చదువు. వాళ్ళు ఓపెనింగ్గా పరిచయం అయ్యారు, ఇష్టపడ్డారు, వాళ్ళు ఒక్కటి అవుదాం అనుకుంటున్నారు. అంతేగాని నేను ఇక్కడ ఉండి వెనకాల ఉండి చేసింది లేదు. అట్లా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తనయుడు సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన తనయుడు సంచలన ఆరోపణలు చేశారు. తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవటం తన తండ్రికి ఇష్టం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన కాబోయే భార్య ఇంటిపై తన తండ్రి అనుచరులతో దాడి చేయించి తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏ క్షణమైనా తనను చంపే ప్రమాదం ఉందని, తనకు తన కాబోయే భార్య కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ఈ అంశంపై నిర్వహించిన సంచలన ప్రెస్ మీట్లో ఆయన చేసిన ఆరోపణలు రాజేంద్ర నగర్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ.
రాజేంద్ర నగర్ రాజకీయాల్లో సంచలనం రేపే పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తనయుడు సంతోష్ గౌడ్ తన తండ్రిపైనే తీవ్ర ఆరోపణలు చేస్తూ కూడా ఈ రోజు మీడియా ముందుకైతే రావడం జరిగింది. ముఖ్యంగా తన ప్రాణాలకు ముప్పుందంటూ తనకు మరియు తన కాబోయే భార్య కుటుంబానికి వెంటనే పోలీసులు రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే సంతోష్ గౌడ్ మాట్లాడుతూ కూడా తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడం తన తండ్రి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కి ఇష్టం లేదని ఆరోపించారు. ఈ వివాహాన్ని అడ్డుకునేందుకు తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, తన కాబోయే భార్య ఇంటిపై తన తండ్రి అనుచరులతో దాడి చేయించారంటూ కూడా తీవ్ర ఆరోపణలు అయితే చేసినారు. అంతేకాకుండా తమను హత్య చేసేందుకు కూడా కుట్ర జరుగుతుందని, ఏ క్షణమైన తన ప్రాణాలకు ప్రమాదం ఉందని సంతోష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తనకు, తన కాబోయే భార్యకు, అలాగే ఆమె కుటుంబ సభ్యులకు తక్షణమే పోలీసులు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని అలాగే పోలీసు అధికారులను కూడా కోరుతున్నారు. ఈ అంశంపై ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో సంతోష్ గౌడ్ చేసిన ఆరోపణలు రాజేంద్ర నగర్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. కుటుంబ వ్యవహారం రాజకీయ చర్చకు దారితీయడంతో ఈ ఘటన మొత్తం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇటు సంతోష్ గౌడ్ కూడా ఇటు ప్రకాష్ గౌడ్ అంటే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ముఖ్యంగా తన తనయుడు ఈ రకంగా ఆరోపణలు చేయడంతో కూడా ప్రస్తుతం రాజకీయంలో తీవ్ర దుమారం వేస్తుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఏదైతే పోలీసులు తనకు అలాగే తను ప్రేమించిన అమ్మాయికి అలాగే ఆమె కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలంటూ కూడా ఇటు సంతోష్ గౌడ్ కోరుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు.